సో, క్విక్‌గా నేనైతే ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటాను బిఫోర్ బ్రదర్ కమ్స్. సో, మనం గలీషియన్స్ 6:9లో చూస్తాం గదా! మనము ఒక మంచి చేయడానికి ఎప్పుడు వెనకాడొద్దంట. ఒక మంచి చేయడానికి గుడ్ డీడ్స్ కోసం. సో, నా జీవితంలో ఒక సంఘటనని నేను పంచుకుంటాను. సో, లాస్ట్ ఇయర్ విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి. ఎంతమందికి గుర్తుంది? 2024 2025 సో, 2024లో గుర్తున్నాయా? ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడలో. అప్పుడు పరిస్థితి అక్కడ ఎలా ఉండే? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గృహాల్లోకి వాటర్ వచ్చేసాయి. అక్కడ వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడినట్లుగా మనం చూసాం కదా. మరి ఆ పరిస్థితిలో దేవుడు నాకు ఒక ఆయన కృపచేత నాకు ఒక అడుగు వేయడానికి నాకు దేవుడు సహాయం చేశాడు. ఏంటనంటే, నాకు తెలిసిన ఒక పాస్టర్ ద్వారా కొన్ని కుటుంబాలకి నేను సహాయపడడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఇది 2024లో జరిగింది. సో, ఆ కుటుంబాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, వాళ్ళ గృహాల్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు వచ్చిన తర్వాత వారికి ఉన్న సమస్తం కూడా అన్ని దే లాస్ట్ ఎవ్రీథింగ్. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అనమాట వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు వాళ్ళు ఏది స్టార్ట్ చేయాలన్నా దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఎవ్రీథింగ్ వాళ్ళ ఇంట్లో ప్రతి వస్తువు అన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయి. సో, మరి నాకు తెలిసిన తర్వాత ఐ థింక్ ఇట్ వాస్ డ్యూరింగ్ సెప్టెంబర్. ఆ సెప్టెంబర్లో యూజువలీ సెప్టెంబర్ మంత్లో వీ హ్యావ్ అవర్ బర్త్డేస్. సో, ఎప్పుడు మాది మేము సెలబ్రేట్ చేసుకొని ఎందుకు ఉండడము, లెట్స్ డూ సంథింగ్ టు గ్లోరిఫై హిస్ నేమ్ అని చెప్పేసి ఆ మంత్లో వీ థాట్ వీ కుడ్ హెల్ప్ దెమ్. సో, అట్లా ఒక ఫైవ్ ఫ్యామిలీస్కి నేను హెల్ప్ చేయడం జరిగింది. నేను ఇది ఎందుకు షేర్ చేస్తానంటే, ఇట్స్ నాట్ దట్ ఐ డిడ్ సంథింగ్ ఏదో చేశానని చెప్పుకోవడానికి కాదు, కానీ నేను 2024లో ఇది చేస్తాను. 2025 సెప్టెంబర్ 2న గాడ్ గేవ్ మీ ఎ హౌస్. దేవునికే మహిమ కలుగును గాక. నేను ఆశించి నేను చేయలేదు, నేను ప్లాన్ చేయలేదు, నేను ఐ హ్యావ్ టు బై అ హౌస్ అని. కానీ దేవుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ తలంపు ద్వారా నేను ముందుకెళ్ళినందుకు దేవుడు మాత్రం నా జీవితంలో మేలు చేశాడు. నేను ఏదో ఇల్లు కొన్నానని కాదు, కానీ బట్ దేవుడు ఆ మార్గాన్ని అటు రీతిగా తెరిచాడు. మరి దాని కొరకు కూడా ఎంతోమందిని, మనకి బ్రదర్ వాళ్ళని కానీ, ప్రదీప్ అన్నని కానీ అందరిని నిలబెట్టి మరి సహాయం దేవుడు చేశాడు. సో, మనం దేవుని కొరకు దేవుని నామం ఏదైనా మంచి చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన 100 రెట్లు మోర్ దెన్ 100 times హీల్ పే యూ బ్యాక్, హీల్ రివార్డ్ యూ బ్యాక్. అదే మనం గలీషియన్స్ 6:9లో కూడా మనం చూస్తాం కదా. ఇది జరిగిన తర్వాత మళ్ళీ నేను హౌస్ వార్మింగ్ అవన్నీ పెట్టుకున్న తర్వాత కూడా November 1st I sent all my invitations, I sent invitations to all the people. And November 5th మా కంపెనీలో there was a change. ఎలాంటి చేంజ్ అంటే, I think there are 10 to 30%, I don't remember the exact figure, but 30% పీపుల్ని లే ఆఫ్ చేసేసారు. ఎవరిని లే ఆఫ్ చేస్తున్నారో కూడా మాకు తెలియదు. అండ్ మై మేనేజర్ ఆల్సో హ్యాడ్ నో క్లూ ఏం జరుగుతుందో అన్నది తెలియదు. హీ ఆల్సో సెడ్ లైక్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, లెట్స్ హ్యావ్ పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ అవన్నీ షేర్ చేసుకొని పెట్టుకుందాము. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపన్స్ వీ కెన్ అట్లీస్ట్ సపోర్ట్ అవుట్సైడ్ ఆఫ్ ది ఆఫీస్ సపోర్ట్ చేయొచ్చు అని చెప్పాడు. నాకు టెన్షన్ మొదలైంది. మరి దేవా, నువ్వు ఇది మెయిల్ చేసావు, నేను ఇప్పటికే ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించేశాను. November 1st ఇన్విటేషన్ పంపించాను, November 5th ఇది జరిగింది. అప్పుడు ఎలా అంటే, CEO జస్ట్ కాల్ చేసి జస్ట్ మెయిల్ చెప్పాడు, 3 o'clockకి మీకు మెయిల్స్ వస్తాయి, హూవర్ ఇస్ ఇంపాక్టెడ్ వాళ్ళకి మెయిల్స్ వస్తాయి. 5 minutes టైంలోనే వస్తుంది. ఆ టైం పీరియడ్లో వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ గాన్. సో, నాకు టెన్షన్, నేను ఏం చేయాలి? ఇప్పుడు అందరిని ఇన్వైట్ చేస్తాను, ఇట్ విల్ బీ ఇన్సల్టింగ్ ఫర్ మీ. ఎలా దేవా అనుకొని ఇంకా నేను అనుకున్నాను, సరే వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇట్స్ యువర్ విల్ గాడ్ అని చెప్పేసి బాధపడ్డాను, ఒక ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడు అద్భుత రీతిగా నాట్ జస్ట్ మీ, మై హోల్ టీమ్, దే డింట్ టచ్ అవర్ టీమ్. మా టీంని ఎవరిని కూడా టచ్ చేయకుండా వేరే టీమ్స్ని అందరినీ దగ్గర ఒక 900 పీపుల్ని దే లేడ్ ఆఫ్ అనమాట. సో, నేనేం బిలీవ్ చేస్తున్నానంటే, మేబీ ఐ డోంట్ నో, ఐ థింక్ దిస్ వే, నన్ను ఒక్కడిని కాపాడడానికి దేవుడు హోల్ టీమ్ని కాపాడని నేను అనుకుంటున్నాను. మరి దేవుడు అటు రీతిగా నా జీవితంలో మేలు చేశాడు. అది నా శక్తి, నా సామర్థ్యం కాదు. ఒక మంచి పని చేయడానికి దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి దేవుడు ఆయనే మళ్ళీ ప్రతిఫలం ఇచ్చి నన్ను గృహం విషయంలో మేలు చేసి దేవుడు నిలబెట్టాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ విషయంలో నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా వారికి కూడా ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఈ చిన్ని మాటలు దేవుని నామమున ముగిస్తున్నాను.